వాళ్ళు ఇంట్రెస్ట్ పే చేసింది కూడా ఉంది చూడండి నా దాంట్లో. ఇదిగోండి మా కాంపోజిషన్ విత్ కాంపోజిషన్ అంతా చెక్ చేసుకుంటే మేము వడ్డీ కూడా కట్టామండి దీనికి. కాంపెన్సేషన్ మాత్రం ఏ ఏరియా అంటే అంతే 7,000 ఫిక్స్ గా పెట్టి మళ్ళీ ఇందులో కాదు, ఇందులో ఇంట్రెస్ట్ అని పెట్టారు. అది బ్లాక్ 5 అండి, 23rd ఫ్లోర్. బ్లాక్ 5 23rd ఫ్లోర్లో తీసుకున్నాను నేను ఫ్లాట్ తీసుకుని 3 years అవుతుంది. నేను ఇప్పటికీ మాకు తీసుకున్నప్పుడు వాళ్ళు ఏ విధంగా డిమాండ్ లెటర్స్ అయితే రైజ్ చేశారో అదే విధంగా నేను 100% పేమెంట్ సేమ్ డే వాళ్ళు డిమాండ్ లెటర్ రైజ్ చేసిన 1 hourలో నేను పేమెంట్స్ రిలీజ్ చేయించాను. నా హార్డ్ ఎర్నింగ్ మనీ 10 years సేవింగ్స్ మొత్తం ఇంట్లో వాళ్ళ దగ్గర రూపాయి తీసుకోకుండా నేను ప్రతి ఒక్క నాకు కష్టపడిన మొత్తాన్ని నేను ఇంట్లో సంపాదించాలి, నేను సంపాదించుకున్నాను, నా సొంత ఇల్లు కావాలని చెప్పి నేను మొత్తం తీసుకుని ఇక్కడ పెట్టాను. ఆఖరికి నా పెళ్లిలో నా వైఫ్ ఉన్న గోల్డ్ కూడా అమ్మేసి మొత్తం గోల్డ్ అమ్మేసి 15 లక్షలు గోల్డ్ అమ్మేసిన డబ్బులతో కూడా ఇక్కడ పెట్టి నేను కొనుక్కున్నాను ఫ్లాట్ని. ఆఖరి నా వైఫ్ని కూడా ఈరోజు వాళ్ళు మాకు ఇచ్చిన టైం లైన్ ఫస్ట్ తీసుకున్నప్పుడు 24 నుంచి 25 ఆగస్ట్ అన్నారు, 6 months అన్నారు. 6 months నుంచి 25 డిసెంబర్ వరకు డిమాండ్ చేస్తుంటే సిఆర్ఎం దగ్గర నుంచి రెస్పాన్స్ రాదు. ఎవ్రీ 3 వీళ్ళ దగ్గర ఉన్న టెక్నిక్ ఏంటంటే 3 monthsకి 6 months ఒక సిఆర్ఎంని చేంజ్ చేసేస్తారు. ఆ సిఆర్ఎం టు సిఆర్ఎం ఫాలో అప్ ఉండదు ఏది. మళ్ళీ అదే అయిన తర్వాత మాకు తర్వాత గట్టిగా డిమాండ్ చేస్తుంటే సెప్టెంబర్లో మీటింగ్ పెట్టారు కొంపల్లీలు. అది అడిగితే మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో కూడా వాళ్ళు డిమాండ్ మేము కోర్టుకు వెళ్తారా, వెళ్ళండి, ఇంత బంచ్ చూపించాడు అభిషేక్ లిటరల్లీ, ఇంత ఫైల్ ఇదిగో ఈ ఫైల్ మొత్తం కేసులే, ఏం చేసుకుంటారు, మా దగ్గర లాయర్లు ఉన్నారు, ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇది. మీరు వెళ్తారా వెళ్ళండి, ఎన్ని కేసులునే మాకు తెలుసు, మేము చూసుకుంటామన్నాడు అభిషేక్. అదే అభిషేక్ 1 month కరెక్ట్గా మీటింగ్ అయిన 15 days తర్వాత ఒక కేసులో ఇరుక్కుని ఈ రోజు వరకు కనీసం మన కార్పొరేట్ ఆఫీస్కి కూడా అభిషేక్ రాలేదు. ఈ విషయం ఇక్కడ చాలా మందికి తెలియదు. అండ్ ఇందులో టెక్నికల్ ఇష్యూస్కి వచ్చి అడిగినప్పుడు వాళ్ళ దగ్గర ఒక 1% సమాధానం ఉండదు. సిఆర్ఎం దగ్గర కానీ ఇంజనీర్స్ దగ్గర కానీ. వీళ్ళ ఎంఈబీ ప్రాజెక్ట్ ఎవరికైతే బిల్డర్ ఇచ్చాడో ఆ బిల్డర్ దగ్గర నుంచి నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాళ్ళు వర్క్ ఆపేసి 4 months అయింది, వాళ్ళకి పేమెంట్ ఇవ్వలేదు. వాళ్ళకి పేమెంట్ ఇవ్వక 4 months నుంచి ఒక్క వర్కర్ కూడా లేడు లోపల ఒక్క వర్కర్ లేడు. కానీ వీళ్ళు వర్కర్ లేకుండానే వీళ్ళు మేము కమిట్మెంట్స్ ఇస్తారు, ఈ ప్రొటెస్ట్ చేస్తాం ఏదన్నా అన్నాం అన్నప్పుడు ఓ మీటింగ్ అంటారు. మళ్ళీ ఒక ఎవరు రిప్రజెంటేటివ్స్ అంటే ఒక 3 రిప్రజెంటేటివ్స్ పెట్టారు. ఆ 3 రిప్రజెంటేటివ్స్ కూడా అందరు మీటింగ్ పెట్టి చెప్పకుండా వాళ్ళు అన్నారు ఈ రోజు 12 o'clock మీటింగ్కి వస్తా అన్నారు. ఇప్పుడు 12 అయింది. మళ్ళీ ఇదే టైంకి మళ్ళీ వాసవి లేక్ వ్యూకి అక్కడ మీ టైం ఇచ్చారు. ఒకేసారి మేనేజ్మెంట్ ఇక్కడ అక్కడ ఎలా ఉండగలదు? మళ్ళీ సేమ్ కమిటీ మళ్ళీ డిఫరెంట్ మేనేజ్మెంట్ అనడానికి కూడా లేదు. ఇదే మేనేజ్మెంట్ ఇక్కడ ఉంది, అక్కడే ఉంది. ఇక్కడ ఉంటే కనీసం లోపల నుంచి మేము దాదాపు 10:45 నుంచి ఇక్కడ నుంచి ఉంటే లోపల ఉన్న వాళ్ళు గేట్ ఎదుర్కొంటే లోపల ఉన్న వాళ్ళు కనీసం బయటకు వచ్చి ఒక్కరు పట్టించుకున్న దాఖలాలు లేవు. అంటే దీని ఉద్దేశం ఏంటి? వాళ్ళకి ఉద్దేశం లేదు, ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళు ఏమైనా చేసుకోండి, మీ సావు మీరు సావండి. వాళ్ళు అంటున్న డైలాగ్ లిటరల్ ఇదే, మీ సావు మీరు సావండి, మేము రెంట్ పే చేసుకుంటున్నా, మా ఈఎంఐలు కట్టుకుంటున్నా, అదంతా వాళ్ళకి సాగు, వాళ్ళ ఇష్టం. మీరు 95% పే చేసావు కదా, ఎందుకు పే చేసావు అని అడుగుతున్నారు. మరి మీరు ఎందుకు పే చేసావు అన్నప్పుడు డిమాండ్ లెటర్ ఎందుకు రైజ్ చేశారు? ఇంకోసారి డిమాండ్ లెటర్ రైజ్ చేసినప్పుడు వాసవి అనే పేరు కోసమే నేను ఇక్కడ కొన్నానండి ఫ్లాట్. యాక్చువల్గా చెప్తున్నాను, సార్ మీద గౌరవంతోనే కొన్నామండి. నేను 2021 జనవరి మార్చ్లోనే మేము ఫస్ట్ పేమెంట్ చేసేసామండి. తర్వాత మాకు 10% అలా పడుతూ వచ్చింది. మేము 80 to 90% దాకా పేమెంట్ కూడా అయిపోయిందండి. ఈఎంఐ కూడా కడుతున్నాము, దానిలోకి వడ్డీ వేస్తే అవి కూడా కడుతున్నామండి. మేము ఎప్పుడన్నా లేట్గా మాకు దాన్ని ఏమంటారు కదా, అది 10% డిమాండ్ రైజ్ చేసేది మేము ఏమైనా ఒక 3-4 months లేట్ అయితే అలా మేము చేస్తానే ఉన్నామండి. వడ్డీ కూడా కట్టాము ఆల్రెడీ మేము దానికి డిమాండ్కి. ఇంకోటి ఏంటంటే మాకు డిసెంబర్ 24లో హ్యాండ్ ఓవర్ అన్నారు. 6 months అటు ఇటు అవ్వచ్చు అని చెప్పారు. అంటే యాక్చువల్గా ఏ కామన్ మైండ్ అయినా సరే వాళ్ళు ఇచ్చే ఒక
30 పేపర్లో 40 పేపర్లో ఉంటాయండి. ఆ క్లియర్గా ఎవ్వరం చదవమండి, అంత ఓపిక ఉండదు. నమ్మకం ఉంటుంది, మనం ఒక బిల్డర్ దగ్గర తీసుకుంటున్నాము అంటే నమ్మకంతో మనం పిన్ టు పిన్ పాయింట్ మనము చదవలేము. అది వాళ్ళు బాగా లూప్ హోల్గా పెట్టుకున్నారండి. ఏంటంటే మనం ఇప్పుడు ఏ దాన్ని చదవలేదు. వాళ్ళు ఏమని అంటే మేము ఆల్రెడీ మీకు అగ్రిమెంట్లో మేము ఇచ్చేసాం కదా, మేము 6 months తర్వాత మీకు పేమెంట్ చేస్తాము అన్నాం కదా, మేము ఇంతే ఇస్తాము, ఇంతే రెంట్ ఇస్తాము అనే క్లాజ్ కూడా నాకు తెలిసి ఎవ్వరూ చదవలేదండి. కాంపెన్సేషన్ 7,000 ఇస్తా అంటున్నారండి. ఇప్పుడు మేమేమో ఆల్రెడీ వాళ్ళు మాకు సెప్టెంబర్లో ఇస్తాను అన్నారు. మాకు జూన్కే అయిపోయింది. వాళ్ళు చెప్పిన టైం 6 months ఎక్కువ అవుతుంది ఎక్స్ట్రా అని. తర్వాత వాళ్ళు మళ్ళీ ఇప్పుడు December 25 అని చెప్పారండి. ఒక 3 blocks హ్యాండ్ ఓవర్ చేస్తానన్నారు. ఆ 3 blocks కూడా మళ్ళీ డిసెంబర్లో వాళ్ళు హ్యాండ్ ఓవర్ చెయ్యరు. నేను 2 weeks బ్యాకే వచ్చి వెళ్ళాను నేను. జూన్ తర్వాత వాళ్ళు జూన్లో ఏదో ప్రాసెస్ చెప్పారండి. ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత వాళ్ళు రిజిస్ట్రేషన్ పెట్టుకుంటాము అన్నారు. వర్కర్స్ అయితే ఎవ్వరూ లేరండి ఇక్కడ. నేను రోజు ఇక్కడే ఉంటాను, ఒక 300 మీటర్ల దూరంలోనే ఉంటాను. 20,000 రెంట్ కడుతున్నాను. కాంపన్సేషన్ వాళ్ళు ఇస్తానింది 7,000. ఆ కాంపన్సేషన్ కూడా మాకు హ్యాండ్ ఓవర్ చెయ్యరు. వాళ్ళు ఏదో వడ్డీ కిందనో, లేకపోతే మీరు ఈ పేమెంట్ లేటో, లేకపోతే మేము రిజిస్ట్రేషన్ వాళ్ళు సెటిల్మెంట్ కూడా చెయ్యరండి. వాళ్ళు ఇవ్వరు. వాళ్ళు మభ్య పెట్టడానికే. ఇచ్చే వాళ్ళైతే కాంపన్సేషన్ ఎవ్రీ మంత్ మా అకౌంట్స్లో వేయండి. మీరు ఈఎంఐ కట్టుకుంటున్నారు కదా నెల నెల, మీరు డిమాండ్ ఎట్లయితే రైజ్ చేసుకుంటారో మీ టైం అయితే మా టైం అయిపోయింది, మా కాంపన్సేషన్ పే చేయండి. నమస్తే సార్, మేము 2020-21 స్టార్ట్ పర్చేస్ చేసాం సార్. మాకు డెలివరీ ఇచ్చిన టైము 2024 December అండి. ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ డిలే అయింది. కొన్ని లీగల్ ఇష్యూస్ ఉన్నాయి, అవి కూడా క్లియర్ అయింది. బట్ ఈరోజు వరకు మాకు మళ్ళీ రెస్పాన్స్ లేదు. పెట్టిన ప్రతి మీటింగ్ కూడా వితౌట్ ఎనీ రిజల్ట్ డ్రాప్ చేస్తున్నారు. ఇర్రెలవెంట్ రీజన్స్ ఇస్తున్నారు. మేము ఈఎంఐస్ కట్టుకోలేకపోతున్నాము. తీసుకున్న వాళ్ళందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. దయచేసి మాకు సపోర్ట్ కావాలి సార్. ఈ వాసు బిల్డర్స్ మోసం చేస్తున్నారు. దయచేసి మాకు ఈ ఇంటర్వెన్షన్ కావాలి, మాకు సపోర్ట్ కావాలి సార్. అందరూ పేదవాళ్ళమే, ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. చాలామంది చాలా చిన్న ఫ్యామిలీస్ నుంచి వచ్చారు. అద్దెలు కట్టాలి, ఈఎంఐ కట్టాలంటే మా వల్ల అవ్వటం లేదు. దయచేసి మా కోర అర్థం చేసుకోండి. మాకు జస్టిస్ జరిగేటట్టు చూడండి సార్. మాకు 1 time డెలివరీ కావాలి. ఆల్రెడీ 2 సంవత్సరాలు డిలే అయింది. మళ్ళీ దీని తర్వాత అప్డేట్ కూడా ఏమీ లేదు. ఏమైనా అప్డేట్ అడిగితే మీటింగ్ అంటున్నారు, మీటింగ్లో ఏమీ అప్డేట్ ఉండట్లేదు సార్. సేమ్ మీరు వెళ్ళిపోండి, మేము మెయిల్ పెడతామంటున్నారు. మెయిల్ అయితే రావటం లేదు. ఒక మెయిల్ పెట్టడానికి మీటింగ్ అయిన తర్వాత 1 నుంచి 2 నెలలు టైం తీసుకుంటున్నారు. అది కూడా ఏమీ ఉండట్లేదు. అందులో అప్డేట్ ఉండట్లేదు. ప్రోగ్రెస్ అప్డేట్ అని చెప్పి పిక్స్ పెడుతున్నారు. నిజంగా ప్రోగ్రెస్ అయిందా లేదో తెలియట్లేదు. లోపల ఆ పిక్స్ ఎంత నిజమో కూడా మాకు తెలియట్లేదు. సో దయచేసి మాకు మీ సపోర్ట్ కావాలి, మాకు మీ అండ కావాలి. మా అందరిది దాదాపు 3,700 కుటుంబాలు ఒక 3,000 ఫ్లాట్ల వరకు అమ్మినట్టున్నారు. 700 ఇంకా అమ్మలేదు అనుకుంటా. బట్ 3,000 కుటుంబాల కోసం కూడా ఆలోచించాలి. అందరికీ ఊరికి వచ్చిన డబ్బులు కాదు, మోర్ దెన్ 90% పేమెంట్స్ అందరం కట్టాము. ఆ డబ్బులు ఎక్కడికి పోయినాయి? ఇన్వెస్ట్ ఇక్కడ చేయకపోతే ఎక్కడ చేస్తారు? December 2024 అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ప్రకారంగా మాకు ఇచ్చిన డేట్ అండి. ఈరోజు 1 year అయిపోతుంది, ఏం ప్రోగ్రెస్ లేదండి. ఎన్ఓసి అన్నారు, హైడ్రా అన్నారు, అన్నీ అయిపోయినాయి. ఎన్ఓసి వచ్చిందని వాళ్ళే మాకు కన్ఫర్మ్ చేశారు. ఎన్ఓసి వచ్చి 2 నెలలు అవుతుంది. ఈ 2 నెలలు ఏం ప్రోగ్రెస్ అయిందంటే నాట్ ఈవెన్ ఏ సింగిల్ వర్క్ హెస్ బీన్ కంప్లీటెడ్ అండి. సో ఆల్ బ్లాక్స్ లో కనీసం 10 members కూడా లేదు సార్. మీరు మాట్లాడండి. ఎవరైనా లేడీ మాట్లాడండి. సార్ నా పేరు మనోజ్, నేను బ్లాక్ 11లో ఫ్లాట్ తీసుకున్నాను. సార్ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. నేను వాళ్ళు పెట్టిన ఒక్క ఫోటో చూసి వాళ్ళు డిమాండ్ రేట్ చేసింది ఎమ్మటే పే చేశాను. లాస్ట్ September 2023లో వాళ్ళ మీద కేసు వచ్చింది. ఆ కేసు దగ్గర నుండి కన్స్ట్రక్షన్ కంప్లీట్లీ ఆగిపోయింది. కోర్టు వాళ్ళకి అప్రూవల్ ఇచ్చింది. 8th to 9th బ్లాక్ తప్పించి మిగిలిన బ్లాకులు చేసుకోండి అని చెప్పారు. కానీ మిగిలిన బ్లాకులు ఏది వాళ్ళు పట్టించుకోలేదు. వాళ్ళు పంపించిన ఒక్క ఫోటో చూసి మేము డబ్బులు కడుతున్నామే, ఆ మాత్రం చిన్న కన్సర్న్ లేదా కస్టమర్స్ మీద? మేము ఫోన్ చేసి అడుగుతుంటే కట్టండి, వెయిట్ చేయండి అంటున్నారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సార్ నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి సార్. గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎందుకంటే ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నారో నాకు అర్థం కావటం లేదు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంటారు, హెచ్ఎండిఏ డిపార్ట్మెంట్ అంటారు, రేరా డిపార్ట్మెంట్ అంటారు. వాళ్ళు ఇస్తే మేము ఇచ్చామంటారు, మేము ఇస్తే వాళ్ళు ఇచ్చామంటారు. మమ్మల్ని నాశనం చేస్తున్నారండి మీరు గవర్నమెంట్ వాళ్ళు. రేరా ఆఫీస్కి వెళ్ళి ఇండివిజువల్గా ఎవరీ కస్టమర్ కంప్లైంట్ రైజ్ చేయాలంట. ఎక్కడ సార్? వీక్ డేస్లోనేమో వర్క్ చేసుకోవాలి,
వీకెండ్స్లోనేమో వీళ్ళు ఎమ్మటి తిరగాలి. ఏం చేయమంటారు సార్ మమ్మల్ని? గవర్నమెంట్ ఆఫీసర్స్ కనీసం కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా? రేరా అప్రూవల్ ఉన్న ప్రాజెక్ట్గా ఇలా జరుగుతుంటే మిగిలిన ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటి? అవును, రేరా ఆఫీసర్లు ఎందుకు తనిఖీ చేయరు? మీ రెస్పాన్సిబిలిటీ వద్ద సర్టిఫికేట్ ఇచ్చి వెళ్ళిపోవడమేనా? ప్రతి కస్టమర్ నుండి 1500 2000 ఛార్జ్ చేస్తున్నారు కంప్లైంట్ రైజ్ చేయడానికి. మేము ఎందుకు ఇవ్వాలి సార్? అయినా ప్రతి కస్టమర్ వెళ్ళి కంప్లైంట్ చేయడానికి 3500 మంది ఉంటే ఎవరికి కుదిరిద్ది? డిమాండ్ చెప్పండి చాలా. మా డిమాండ్ ఒకటే సార్, మాకు ఇల్లు కావాలి. మీరు ఎన్నాళ్ళు పెట్టుకుంటారో మాకు తెలీదు. మా కాంపన్సేషన్ మేము ఈఎంఐ కడుతున్న అమౌంట్ మాకు కావాలి. ఈఎంఐలో తీసుకున్న వాళ్ళు ఈఎంఐకి ఇవ్వాలి, రెంట్లో ఉండే వాళ్ళ రెంట్ ఇవ్వాలి. బాచుపల్లి ఏరియాలో మినిమం 25,000 ఉంది. 25,000కి ఒక్క రూపాయి కూడా మేము యాక్సెప్ట్ చేయం. मैं ब्लॉक 9 की ओनर हूँ. ब्लॉक 9 में एक फ़्लैट की ओनर हूँ. ब्लॉक 9 और 8 पहले से ही बहुत प्रॉब्लम में है करके कोर्ट केस वगैरह चल रहा था. तब तक उन्होंने डिमांड रेज़ नहीं किया, बट अभी रिसेंटली वो कोर्ट केस ख़त्म हुआ करके उन्होंने डिमांड भी रेज़ किया. और हमें लगा कि हम लोगों ने नहीं पेमेंट किया तो फिर से वो इंटरेस्ट चार्ज करेंगे, काम करना रोक देंगे, इसलिए हम लोगों ने वो पेमेंट अभी लास्ट महीने में मैंने वो 5 लाख की इंस्टॉलमेंट पे करी, पता है. बट अभी वहाँ पे कुछ भी काम नहीं चल रहा है और अब तक हम लोगों ने 80% पेमेंट किया है. ब्लॉक 9 वाले लोगों ने अभी तक हमें अपना घर भी नहीं देखा है. सो दिस इज सो रिडिकुलस, राइट? आई मीन हम हमारे पैसे दे के हमारा घर भी नहीं दे सकते. घर छोड़िए, वो प्रोग्रेस भी नहीं दे रहे हैं हम लोगों को. क्या हो रहा है? हमारी मीटिंग हुई पूरे सब ओनर्स के साथ कोम्पल्ली में, जहाँ पे बहुत सारे लोग आए थे. उन्होंने प्रॉमिस किया 1 सितंबर के बाद हम लोग हर 15 दिन में आपको प्रोग्रेस क्या हो रहा है उसका अपडेट देंगे. अब तक एक भी ईमेल नहीं आया है उनका. पूछने गए तो उनके पास आंसर ही नहीं रहता है और हमें अभी बिल भी नहीं रहा है उनके ऊपर, क्योंकि मैंने अक्टूबर 2021 में फ्लैट बुक किया है. 3 साल के बाद दिसंबर 24 में बुक करेंगे देते बोला था डिलीवरी. अभी दिसंबर 25 चल रहा है, फिर भी कोई भी नहीं मतलब काम आगे ही नहीं बढ़ रहा है. काम आगे बढ़ने की बात छोड़ो, हम लोग को बता भी नहीं रहे वो कब देने वाले हैं फ्लैट. टाइम लाइन देने के लिए इतना टाइम लगता है क्या? इंसान, हम मिडिल क्लास लोग हैं, इनके जैसे बिल्डर हम लोग रहते तो हम अपना घर खुद बांध लेते थे ना. नहीं, और बहुत सारे सेलिब्रिटीज को लेके यहाँ पे ऐड वगैरह चल रहा है, उनको देने के लिए इनके पास पैसे रहते हैं और कॉमन मैन के पैसे लेके कहाँ, मतलब क्या होगा इनका? सो दिस इज नॉट राइट, नॉट एट ऑल राइट. वी डोंट एक्सेप्ट इट. हमें घर की डिलीवरी चाहिए, दैट्स इट. We do not want anything else. We do not want compensation. We do not want your promises. We want just house and justice. That is because we have paid for it. आपके पैसे से भी नहीं लिया हम लोगों ने. हमारे काला मनी भी नहीं, हमारा हार्ड अर्न मनी है हम लोग का. हम लोग फैमिली से बिलोंग करने वाले लोग हैं, इसीलिए तो यहाँ पे इनका 50 लाख का घर लिया हम लोगों ने. नहीं तो 1-1 करोड़ के दूसरे बिल्डर्स के पास से घर लेते थे. इनके पास क्यों आए हम लोग? हमें घर चाहिए, दैट्स इट.